20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. బంగాళాఖాతం మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలను వణికిస్తూ ఆంధ్రప్రదేశ్ వైపు ఒక భారీ ముప్పు ఇప్పుడు దూసుకువస్తుంది. వాయువ్య బంగాళాఖాతంలో నిన్నటి వరకు అల్పపీడనంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ఇప్పుడు ఒక్కసారిగా మరింత బలపడి ఏకంగా వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు విరుచుకు పడతాయని వాతావరణ శాఖ ఇప్పుడు హెచ్చరిస్తుంది. అసలు ఈ వాయుగుండం ఇప్పుడు ఎక్కడ కేంద్రీకృతమై ఉంది, ఏ ప్రాంతాలలో తీరం దాటబోతుంది, దీనివల్ల ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంత మేర ముప్పు పొంచి ఉంది, విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసినటువంటి తాజా హెచ్చరికలేంటి, ఈ వాతావరణ అప్డేట్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వాయుగుండం యొక్క కదలికలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా ఒక విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారము ఈ వాయుగుండం ప్రస్తుతం ఉత్తర ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. ఖచ్చితమైన లొకేషన్ చెప్పాలంటే ఒడిశాలోని బాలాసోర్కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో, అలాగే చాంద్బలి మరియు దిగా ప్రాంతాలకు చెందిన 60 కిలోమీటర్ల దూరంలో ఆ ప్రాంతాలకు సముద్రంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది నెమ్మదిగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ కదలికల వేగాన్ని బట్టి వాతావరణ శాఖ ఒక అంచనాకు వచ్చింది. రానున్నటువంటి 24 గంటల్లోనే ఇది చాంద్బలి మరియు దిగా మధ్య బాలాసోర్ సమీపంలో తీరాన్ని దాటేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. తీరం దాటేటువంటి సమయంలో సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంటుందని, బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. సో ఈ వాయుగుండము ఒడిశా దగ్గర తీరం దాటుతున్నప్పటికీ దాని ప్రభావం మన ఆంధ్రప్రదేశ్ పైన, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపైన తీవ్రంగా ఉండబోతుంది. సముద్రం మీద ఏర్పడిన ఈ భారీ సిస్టమ్ వల్ల తేమతో కూడిన గాలులు ఏపీ వైపు వీస్తున్నాయి. దీని పరిణామంగా ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్డిఎంఏ స్పష్టం చేసేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉంది. ఇక రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అంటే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో అక్కడక్కడ ఆకాశం మేఘామృతమై ఉంటుందని, తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు పడేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు తెలిపారు. సో ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మరియు విపత్తుల నిర్వహణ సంస్థ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. సముద్రం అత్యంత అలజడిగా ఉంటున్న కారణంగా మత్స్యకారులు ఎవరు కూడా రానున్నటువంటి 48 గంటల పాటు వేటకు వెళ్ళవద్దని కఠినమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్ళిన వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా తీరానికి చేరుకోవాలని రేడియోలు, శాటిలైట్ ఫోన్ల ద్వారా సమాచారం అందిస్తున్నారు. అలాగే తీర ప్రాంతాలలో నివసించే ప్రజలు, ముఖ్యంగా పల్లపు ప్రాంతాల వారు వాతావరణ శాఖ ఇస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాయుగుండం కదలికలను స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం గమనిస్తున్నట్లు కూడా ఏపీ ఎస్డిఎంఏ వెల్లడించింది. ఏదేమైనా ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు.